హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిర్రాకు పప్పు అండి. చాలా బాగుంటుంది ఇది. ఇట్లా ఆకుకూర మనం వారంలో ఒకసారైనా పప్పులో వేసుకొని తింటే మన కళ్ళకు కూడా చాలా మంచిది కదా. ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది సంగటికైనా కూడా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో మేము చేసేదే నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఒక గ్లాస్ పప్పు అండి, ఒక కట్ట ఆకుకి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటా ఉన్నాను. అలాగే 3 టమోటాలు, కొద్దిగా పచ్చిమిరపకాయలండి. మీకు కొలత వేసి చెప్పాలంటే ఒక 20 దాకా ఉంటాయి. వీటికి సరిపడంత చింతపండు, 3 టమోటాలు వేసుకుంటా ఉన్నాం కాబట్టి చింతపండు ఇదైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేద్దాం. పప్పు బాగా 1-2 సార్లు కడుక్కొనేద్దామండి. ఆకుకూర అనేది మనకి మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 3-4 సార్లు కరెక్ట్గా కడుక్కోవాలి ఆకుకూరని, లేకపోతే ఇసికిసిగ్గా ఉంటుంది పప్పు తినేప్పుడు. ఇప్పుడు మనం పప్పు కూడా బాగా కడుక్కున్నాం కదా, ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకునేసి టమోటాలని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. అలానే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తుంచి వేసుకోవాలి. సగం ఉల్లిపాయ కూడా వేసుకునేసి ఒక్క చిటికి పసుపు వేసుకునేసి దీన్ని బాగా ఇట్లా కలబెట్టుకునేసి మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆకుకూర, అది కూడా వేసుకునేద్దామండి. మనకి కరెక్ట్గా ఒక గ్లాస్ పప్పుకి ఒక కట్ట ఆకుకూర కరెక్ట్గా సరిపోతుంది. నేను చూపించే విధంగా చేయండి, పప్పు బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడకపెట్టుకునేద్దాం. 4 విజిల్లు వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్లో ఆవిరంతా పోయేంత వరకు పక్కన ఉంచుకునేద్దాం. ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే ఇది బాగా మనకి ఉడికిపోయింది కదా, పక్కాగా నేను చూపించిన విధంగా కరెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా బాగా పక్కకు జరుపుకునేసి ఇందులో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఒక గిన్నెలోకి వంచుకునేద్దాం. ఆ నీళ్లు మనం పక్కకు తీసుకునేస్తే మనకి పప్పు ఎనిపేకి ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ తీసుకునే ఆకుకూర పెద్ద కట్టగిన అయితే మీరు పప్పు 1.5 గ్లాస్ వేసుకోండి. ఆకుకూరను బట్టి మనం పప్పు వేసుకోవాలి. మొత్తం నీళ్ళు వంపేసుకున్నాం కదా, ఇట్లా మెత్తగా నున్నగా పప్పు ఎనుపుకునేస్తే సరిపోతుంది. ఇట్లా పప్పు కర్రతో ఎనిపే వల్ల మనకి తొందరగా మెదిగిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది కదా, కాబట్టి ఇట్లా పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది బాగా నున్నగా అయిపోయింది. ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకునేద్దాం. సరిపడేంత ఉప్పు అండి, నేను 1 స్పూన్ వేస్తూ ఉన్నాను. ఒకవేళ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. చింతపండు కూడా బాగా పిసికేసుకునేసి దాని రసం వేసుకునేద్దాం. మొత్తం ఇవి వేసుకున్న తర్వాత మనం పప్పులోంచి వంచి పెట్టినాం కదా నీళ్ళు, అవి కూడా వేసుకునేసి ఇంకొక 1/2 గ్లాసు వాటర్ వేసుకునేస్తే సరిపోతుంది. మనకి ఆకుకూర పప్పులో ఎక్కువ నీళ్ళు ఉంటే బాగుండదు, టేస్ట్ మారిపోతుంది కదా, కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది. మొత్తం దీన్ని ఇట్లా ఎనుకున్నాక పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద గుండం పెట్టుకునేద్దాం. ఇందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు వేసుకునేసి అవి కొంచెం బాగా చిటపట అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. సగం ఉల్లిపాయ పప్పులో వేసుకున్నాం కదా, మిగతా సగం ఇందులో వేసుకునేద్దాం. అలాగే ఒక 5-6 తెల్లబాయలు కూడా నొక్కి వేసుకుంటే పప్పుకి మనకి చాలా టేస్టీగా ఉంటుంది కదా. కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకునేయాలండి. ఇదంతా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం గుండాము స్టీల్ది పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి లో ఫ్లేమ్లోనే అయితే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా మెంతులు, ఒక చిటికెడు మెంతులు వేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గెంటె పప్పు వేసి మూత వేసుకునేద్దామండి. పప్పు వేసి ఇట్లా మూత వేసిన దానివల్ల తాలింపు ఆవిరి వాసన అంతా మనకి పప్పుకే పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మూత తీసేసి మిగతా పప్పు కూడా వేసుకునేద్దాం. అట్లా పప్పు వేసిన తర్వాత 1 నిమిషం అట్లే ఉంచి మళ్ళీ మేము మూత తీయాలి, అప్పుడే మనకి పప్పు టేస్టీగా ఉంటుంది. మొత్తం వేసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకునేసి దీన్ని బాగా కలబెట్టుకోవాలి. మనకి ఏదైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కూడా చూసి కూడా వేసుకోవాలండి ఇలాంటి సమయంలో. ఇప్పుడు మొత్తం బాగా కలబెట్టుకునేసి ఉప్పు తగ్గిందా లేదా చూసుకునేద్దాం. నాకు కొంచెం తగ్గింది, అందుకే ఒక చిటికెడు 1/2 స్పూన్ వేస్తూ ఉండా సాల్ట్ వేసుకునేసి మరొకసారి బాగా కలబెట్టుకునేద్దాం. దీన్ని ఇట్లే కలబెట్టేసి మనం మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన విధంగా చెయ్యండి, పప్పు చాలా బాగుంటుంది. ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు ఈ పప్పుని. మధ్యలో మనం మరొకసారి మూత తీసి ఇట్లా కలబెట్టాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇప్పుడు మనం మూత తీసి కలబెడతా ఉన్నాం కదా, ఇట్లా ఇంకా 2 నిమిషాలు ఇట్నే వదిలేయాలండి మూత వేయకుండా. ఇట్లా మనకి బబుల్స్ వస్తే పప్పు బాగా ఉడికిపోయినట్టు.
ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుందండి. నేను మా ఇంట్లో చేసే విధంగానే చూపిస్తూ ఉన్నాను. నేను ఈ పప్పు చేసి లంచ్ బాక్స్లకు కూడా ఇచ్చి పంపిస్తాను మా పిల్లలకి. చాలా బాగుంటుంది. చిరాకు పప్పే కాదండి, తాలింపు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను తాలింపు చేసి నా ఛానల్లో పెట్టున్నాను. చూడనోళ్ళు ఎవరన్నా వెళ్ళి చూడండి. తాలింపు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. పప్పు కూడా బాగుంటుంది. పప్పు ఇట్లా నేను చూపించినట్టుగా చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పప్పు కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి.